మోహనవాణి శ్రోతలకు నమస్కారం. పుట్టినరోజు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము మకర రాశి గురించి తెలుసుకుందాము. డిసెంబర్ 21 నుండి జనవరి 19 వరకు మకర రాశిగా చెప్పబడుతోంది. సూర్యుడు ప్రతి సంవత్సరం మకర రాశిలో డిసెంబర్ 21 నుండి జనవరి 19 వరకు తిరుగుతున్నట్లు కనిపిస్తాడు. కనుక ఆ రాశికి శాస్త్రములో చెప్పబడిన మంచి చెడ్డలు ఆ జాతకులకు వర్తిస్తాయి. అటువంటి వారు దానిని చదువుకుంటా వారి జీవితంలోని మంచిని పెంపొందించుకొని చెడ్డను పరిహరింపవచ్చును అను ఉద్దేశముతో ఈ కార్యక్రమము చెప్పడము జరుగుతోంది. మొసలి శరీరము కలిగి జింక మొగము కలిగిన ఒక చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములలో చెప్పబడింది. ఇందు మొసలి గట్టి పట్టును తెలియజేస్తుంది. జింక మొగము సున్నితత్వమునకు చిహ్నము. ఇందలి జలచరత్వ భూచరత్వాలు ఆ వ్యక్తుల వైజ్ఞానిక భౌతిక స్వభావాలను తెలియచేస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి జాగరూకత, గట్టి పట్టు, అవకాశమును జార విడువకుండుట ముఖ్యమైన లక్షణము. కనుక వీరి జీవితమునకు నిర్దిష్టమైన కార్యసాధన, చక్కని వినియోగము ఉంటూ ఉంటాయి. అర్థము కాని దానిని అంగీకరించరు. దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి గుట్టుమట్టులను పూర్తిగా అర్థం చేసుకుంటారు. వారికి ఈ స్వభావము సహజము. దానికి తగిన బుద్ధి కుశలత, ఓర్పు వీరికి ఉంటాయి. సద్దు చేయక ఇతరులను చక్కగా అర్థము చేసుకుంటారు. ఒకమారు ఎదుటి వాని యొక్క లోతుపాతులను పట్టేశారంటే అతడు మీ మొసలి పట్టులో నుండి తప్పించుకోలేడు. ఓర్పుతో, యుక్తితో కార్యాన్ని సాధించి తీరుతారు మీరు. ఆచరణ ప్రధానము మీ జాతకము. ఏ రంగములోనైనను మీరు అధికారాన్ని జరిపించుకోలేరు, కానీ అధికారుల చేత మీరు చెప్పినట్లు చేయించగలరు. మీరు చక్కని తంత్రజ్ఞులు. మీ దగ్గర జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. మిమ్మల్ని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు. మీరు స్వార్థాన్ని ప్రయోగించిన తావున కూడా ఇతరులు మీ కార్యసాధనకై పాటుపడతారు. దానికి కొంత మీ లౌక్యము, కొంత మీ జాతకము కారణము. మీరు స్వార్థమును పరిహరించగలిగితే మీ తెలివితేటలు, పలుకుబడి, సామర్థ్యము మానవ జాతికి అమూల్యమైనటువంటి వరములుగా ఉంటాయి. ప్రజా సౌకర్య సంస్థలన్నీ మీ సహాయాన్ని పొందవలసి ఉంటూ ఉంటాయి. ప్రపంచానికి తెలియనివి, సగము తెలిసినవి, ఊహలు అల్లుకొనేవి అగు విషయాలపై మీకు బొత్తిగా విశ్వాసము లేదు. ఊహాగానము ఏ రంగములోనూ మీకు నచ్చదు. మీ తెలివితేటలన్నీ మీ జాగరూకతతో బంధింపబడి ఉంటాయి. పరిసర ప్రాంతాలను, వ్యక్తులను త్రుటిలో గ్రహించి జాగరూకులై ఉంటారు మీరు. దేనిని నిర్లక్ష్యం చేయరు. మీ బంధుమిత్రులలో మంచివారిని గ్రహించి గౌరవించి ఆదరిస్తారు. కానీ ఎన్నడూ నమ్మరు.
ఎవరిని నమ్మే ఆవశ్యకత లేదని మీ సిద్ధాంతము. పిండి కొద్దే రొట్టె, పనిని బట్టి ఫలితం మీ సూత్రాలు. దారా పుత్రాదుల విషయమున కూడా మీ స్వభావము ఇలాగే ఉంటుంది. ఈ కారణము చేత మీరు వ్యవహారాలలో, లోకధర్మములో ఎప్పుడూ పైచేయిగా ఉంటారు. కానీ మీ హృదయాన్ని ఒంటరితనం ఎప్పుడూ వెన్నాడుతూ ఉంటుంది. ఇతరుల నుండి మీరు మానసికంగా దూరంగా ఉండటం వలన మీ వాళ్ళే మీకు దూరంగా ఉన్నట్లు కనిపించే అసంతృప్తి మీకు కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మీరు సామాన్య విషయాలలో నిరవధికంగా శ్రమ చేస్తారు. ఇతరులు సామాన్య విషయాలు అనుకునేవి మీకు ఆరాధ్య విషయాలుగా కనపడతాయి. ఇతరులు స్వల్పాలుగా నిర్లక్ష్యం చేసే అంశములను మీరు సామర్థ్యంతో తీర్చిదిద్దుతారు. మీరు కవి అయితే రచనా సౌందర్యానికి, శబ్దార్థాలకు తప్పులు లేకపోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఏ కళలోనైనా వాస్తవికత ఎక్కువ, కల్పన తక్కువగా ఉంటుంది. మీ విషయంలో దర్శన జ్ఞానము కన్నా తర్కపటిమ హెచ్చుగా ఉంటుంది. మీలోని వికాసాన్ని ఆ తాత్విక మత విషయాలకు వ్యర్థం చేయక సాంఘిక సమస్య పరిష్కారానికి పథకాలు వేయడానికి, మీరు రాజకీయముగా బాటలు తీర్చడానికి మీ జీవితాలను కొంతమంది వినియోగిస్తారు. ఏ రంగములోనూ తొందరపాటు కన్నా నిదానము, చురుకుదనము కన్నా క్రమ ప్రవర్తన మీరు ఎక్కువ అవలంబిస్తారు. ఏ పనిని సగము చేసి విడువరు. కొందరు మిమ్మల్ని చాదస్తులు అనుకోవచ్చు, కానీ మీ సమగ్ర కార్యసాధనా శక్తికి వారు నిశ్చేష్టులవుతారు. మీ జాగరూకతను అనుమానంగా, మీ విమర్శనాశక్తిని తప్పులు పట్టడంగా, మీ తార్కిక సామర్థ్యాన్ని దేనిని నమ్మకపోవటంగా పరిణమిస్తూ ఉంటారు కొంతమంది. మీ లౌక్యాన్ని మోసానికి దారి తీయనీయకండి. ధైర్యం ఒకటి మీకు ఉండవలసినంతగా ఉండదు. మీరు ఏ పని విషయంలోనైనా సంఘం యొక్క మొదటి దెబ్బకు తట్టుకొని నిలబడితే విజయం మీదే అవుతుంది. స్వప్రయత్నంతో పెరిగి సాటి వారందరినీ మించగలుగుతారు. మీరు ఉత్సాహాన్ని పెంపొందించుకొని ఇతరులను క్షమించడం నేర్చుకుంటే మీరు సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. విజయాలన్నీ మిమ్మల్నే వరిస్తాయి. లోకం మిమ్మల్ని సామాన్యంగా హృదయం లేని వారుగా అర్థం చేసుకుంటుంది. బాధపడక్కర్లేదు. మీరు మీ దారిని కర్తవ్య నిర్వహణ చేసుకుంటూ పోతే క్రమంగా మీ మంచిని లోకం గుర్తిస్తుంది. జీవితంలో ఎక్కువ మార్పులు మీకు ఇష్టము ఉండవు. స్థిరంగా ఒక మార్గాన పడి అభ్యాస పాటవంతో పరిసర వ్యక్తులను అతిక్రమించగలుగుతారు. మీరు సమస్యలను పరిష్కరించడంలో మీ తరువాతనే ఎవరైనా. ఈ స్వభావాన్ని అనుసరించి స్థిరమైన మార్పులేని ప్రణాళికలు మీరు మలుచుకుంటూ ఉంటారు. మీ వృత్తి. మార్పులు లేని వృత్తులలోని ఉద్యోగం మీకు జయప్రదము. స్వతంత్ర వృత్తులలో
ఒక్క న్యాయవాద వృత్తి తప్ప మిగిలినవి మీకు శ్రేయస్కరములు కావు. పౌరుల సౌకర్యములకు సంబంధించిన వృత్తులు మీకు మంచివి. పురపాలక సంఘము, పంచాయతీ, రాయబార శాఖ, రెవెన్యూ, వ్రాతకోతల అధికారము గల ఉద్యోగములు మీకు చాలా అనుకూలిస్తాయి. లలిత కళలు జీవనోపాధులుగా రాణించవు. అసహాయత, వ్యక్తిగత నిర్భయము, సాహసము కావలసిన వృత్తులలోనికి మీరు దిగకుండా ఉంటేనే మంచిది. వివాహము, దాంపత్య జీవితము. మీకు కామజీవితము అప్రధానము. వివాహము యాదృచ్ఛికము, అనగా ఇతర సదుపాయములు, లాభము, వినియోగ దృష్టిని అనుసరించి మీరు వివాహముగా మలుచుకుంటారు. ప్రేమ వివాహములు ఈ రాశివారిలో చాలా తక్కువగా ఉంటాయి. మరికొన్ని విశేషములు వచ్చే వారం చెప్పుకుందాము. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.